ఇచ్చినప్పుడు ఇక్కడ చూస్తే శనివారం ఆదివారం 1 డే ఎక్కువ హాలిడే ఇచ్చారు. 5 days ఏ వీక్ తీసుకొచ్చారు. స్పెషల్ ట్రైన్స్ వేయించాం. మళ్ళా అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పోవాలి కాబట్టి ఉన్న పళంగా హ్యూమన్ యాంగిల్ అలాంటిదంతా ప్రయాణం స్టార్ట్ చేశాం. డిస్ప్రపోర్షనేట్ అలొకేషన్ ఆఫ్ అసెట్స్. నేను ఇప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటే వచ్చేది ఏముండదు. కష్టపడితే దానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాం. 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం చేశాం. తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, నాకు రిగ్రెట్స్ లేదు. అక్కడ తెలుగువాడు అనుభవిస్తున్నారు ఆ ఆస్తులన్నీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లాస్ జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది డెస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ, దీనివల్ల ఎరోజన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్, డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ పాలిటీషియన్స్ కానీ పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు. ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. పేపర్ల మీద, మీడియా మీద, అందరి మీద దాడులు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయింది. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులు అవి. ఇక్కడికి వచ్చినప్పుడు హిస్టారికల్ మ్యాండేట్ టు ఎన్డీఏ, రివైవల్, రీబిల్డింగ్ స్టార్ట్ చేశాం. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం. కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. నెంబర్ 2, ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఆ రోజు చెప్పాం, ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించని విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. దెన్ ట్రస్ట్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడూ చెప్పాను, ఎప్పుడు కూడా ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలి. క్యాపిటల్ మీద పెట్టుబడులు పెట్టాలి. ఈ 3 డిస్ట్రాయ్ అయినాయి. ఇప్పుడు రివైవ్ చేశాం, ఎక్కువ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ అండ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ లేకుండా ఏ పని చేసినా కాదు, దానికి కూడా తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే బైఫర్కేషన్ పెయిన్ఫుల్ అని ఎందుకన్నానంటే అగ్రికల్చర్ 51% కంబైన్డ్ ఆంధ్ర, 25% ఇండస్ట్రీ, 24% సర్వీస్ సెక్టర్. నో, అగ్రికల్చర్ 24, 25 ఇండస్ట్రీ, 51 అగ్రికల్చర్. ఇది రివర్స్ అయ్యింది 2014-15 వచ్చే కొద్దిగా ఆఫ్టర్ బైఫర్కేషన్. అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ 31 అయింది. ఇప్పుడు 33.5, 34 వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక పక్కన 25 అట్లే ఉంది. ఇక్కడ 51 నుంచి 7% తగ్గింది, 44 అయింది. దీనివల్ల ఆదాయం కూడా సర్వీస్ సెక్టర్లో ఎప్పుడూ అరౌండ్ 9 to 9.5% వస్తూ ఉంది. అదే అగ్రికల్చర్ సెక్టర్ అయితే 6% ఈ కాంబినేషన్లో వచ్చే పరిస్థితికి వచ్చింది.
రెవెన్యూ. కడాన జీరో డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చి 23-24లో ఆంధ్రప్రదేశ్ జీరో డెట్ సస్టైనబిలిటీ. నువ్వు అప్పు తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే తిరిగి రీపే చేయలేవు. ఇక్కడికి వచ్చే కొందికి నాట్ జస్ట్ టు కరెక్ట్ పాస్ట్ మిస్టేక్స్, రెస్టోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్, రీబిల్డ్ ది ఎకానమీ, బిల్డ్ మోరల్ అండ్ గవర్నెన్స్ మెషినరీ, మొరేల్ ఎస్టాబ్లిష్ చేయాలి, రీఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషయస్ సైకిల్ వచ్చింది, ఆ ట్రాప్, డెట్ ట్రాప్ మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్, గ్రోత్ తగ్గింది, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది. మార్టిగేజ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఈ మార్టిగేజ్ చేస్తే ఇంకొక పక్కన లిక్కర్. ఆ రోజు చెప్పింది ఏంటి, లిక్కర్ నేను బ్యాన్ చేస్తే తప్ప మద్యపాన నిషేధం చేసి ఓటుకొస్తాను, లేకుంటే మీరు ఓటు వేయొద్దండి అని చెప్పి దాన్ని జరిగింది. కాబట్టి ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. వచ్చిన డబ్బులంతా ఊడ్చిన తర్వాత సిఎస్ఎస్ ఇస్తే అది డైవర్ట్ చేస్తే వీళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సిఎస్ఎస్ అన్ని కరెంట్ అకౌంట్లో పెట్టాలి, మీ అకౌంట్లో వేసుకోవడానికి లేదు అని పెట్టే పరిస్థితి, స్టేట్ గవర్నమెంట్లో పెట్టడానికి వీలేదనే పరిస్థితి వచ్చారు. దీనివల్ల అంతా కూడా మీరు చూస్తే reduced unpaid liabilities burden now, lot of energy, efforts is going on in setting things right. ఇవి కరెక్ట్ చేయడానికి చాలా టైం పడతా ఉంది, నాకే అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడు నిలదొక్కునే పరిస్థితికి వస్తున్నాం. రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్, రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్, సెట్ రైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అండ్ స్కీమ్స్, ఫిజికల్ కన్సాలిడేషన్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక దిస్ ఈజ్ ది అప్రోచ్ యూ హ్యావ్ టేకన్. ఈ అప్రోచ్లో మల్టీ ప్రొలాంగ్డ్. వన్ ఈజ్ క్లియరింగ్ పెండింగ్ లయబిలిటీస్, సెకండ్ ఎన్షూరింగ్ వెల్ఫేర్ ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, గుడ్ గవర్నెన్స్. ఇక్కడ 3 బడ్జెట్లు పెట్టాం. 3 బడ్జెట్లు మీరు చూస్తే 24-25 కరెక్టింగ్ బడ్జెట్ టు రికవర్ ఫ్రమ్ షాక్స్ ఆఫ్ ప్రీవియస్ రీజిమ్ మిస్ గవర్నెన్స్. ఆ ఇయర్ అంతా దానికి సరిపోయింది. 25-26 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. దాని మీద క్లియర్గా ఏ ఇయర్ ఏం జరుగుతుందో దాని మీద పెట్టాం. 26-27 బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ త్రూ స్పెషల్ ఇనిషియేటివ్స్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ 3 ఎకనామిక్ రీజియన్స్ తయారు చేశాం. 3 రీజియన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఒక క్లియరింగ్ పెండింగ్ బిల్స్. నెక్స్ట్ చూస్తే 48,616 రూపాయలు ఉంటే అది 29,259 తగ్గించాం. దగ్గర 28,000 కోట్లు పే చేశాం. 29,000 కోట్లు పే చేశాం. క్లియరింగ్ ఎంప్లాయీస్ డ్యూస్ 30,849 కోట్లు పే చేశాం. గ్రాట్యుటీస్ కానీ, సిపిఎస్ కాంట్రిబ్యూషన్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ స్కీమ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ కలిపి. థర్డ్ వన్. నెక్స్ట్ ఇక్కడ నెగోషియేషన్ ఆఫ్ లోన్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఇంకా రికవర్ కాలేదు, మేము ఇప్పుడు ఎట్లా ఇస్తాం? అటు వన్ స్టేజ్ నేను చెప్పాను, మీరు కానీ ఇవ్వకపోతే చాలా ఇదిగా ఉంటుంది, నేను వేరే దగ్గరగానే వెళ్తాం అంటే మీకు డబ్బులు తర్వాత కడతాం అనే పరిస్థితికి వచ్చాం. ఎనీవే వీ హ్యావ్ నెగోషియేటెడ్ విత్ దెమ్. ఒకసారి గవర్నమెంట్ సావరెన్ పవర్స్ అప్పు చేసిన తర్వాత రీపే చేయడం తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఎవరు తప్పు చేసినా